తుఫాను కారణంగా కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని 17 గ్రామాల్లో కురిసిన భారీ వర్షాలకు రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారని, ప్రభుత్వం వెంటనే సర్వే చేసి బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య, సిపిఐ పార్టీ మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డిలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని పలు గ్రామాల్లో వర్షాలకు నేలకొరిగిన వరి పంటలను, పత్తి, మొక్కజొన్న పంటలను, దెబ్బతిన్న రహదారులను వరదలు కొట్టుకుపోయి మృతి చెందిన పాడి పశువులను, వాగులు, వంకలను పరిశీలించారు. అనంతరం సిపిఐ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ రేకొండ గ్రామంలో గందే రాజేశ్వరి, దుడ్డేల లక్ష్మీనారాయణ, రొంటాల రాజయ్య, గుర్రాల మహేందర్ రెడ్డిల పంట పొలాలను పరిశీలించినట్లు చెప్పారు. ఏర్కొండ రమేష్ కు చెందిన 4 ఆవులు వాగులో మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గ్రామాల్లో నష్టపోయిన రైతుల పంట వివరాలు సర్వే చేసి బాధిత రైతులను వెంటనే అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య, సిపిఐ మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ ముద్రకోల రాజయ్య, రైతు సంఘం మండల అధ్యక్షుడు కోమటిరెడ్డి జైపాల్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు మామిడి రాజేశ్వరి, అల్లెపు సంపత్, సిపిఐ మండల సహాయ కార్యదర్శి పైడిపల్లి వెంకటేష్, బోయిని పటేల్, మొగిలి ఓదెలు, విలాసాగరం అంజయ్య, తమ్మిశెట్టి రవీందర్, మాజీ ఎంపీటీసీ పరకాల కొండయ్య తదితరులు ఉన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదుకోకపోతే ఉద్యమాలు తప్పవని సిపిఐ నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. నిన్నటి రోజు అనగా 29/10/2025 రోజున ముంతా తుఫాను అనేది ఇరు రాష్ట్రాలకు పెద్ద పెనుభారం పెట్టింది. మరి అటువంటిది తెలంగాణ గవర్నమెంట్ కూడా ముంతా తుఫాను వస్తుందని హెచ్చరికలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా మరి వాటిని పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసినప్పటికీ కూడా మరి దాని దెబ్బకు తట్టుకోలేకపోయి వివిధ జిల్లాలు, రాష్ట్ర వ్యాప్తంగా మరియు ఉస్నాబాద్ నియోజకవర్గ ప్రాంతం లోపల సైదాపూర్, ఉస్నాబాద్, ఎల్కతుర్తి, చిగురుమామిడి ఈ ప్రాంతాలలో అధిక వృష్టి అనేది కలగడం వల్ల వివిధ కుంటలు, రోడ్లు మరియు చెరువులు, పశువులు అన్ని కొన్ని ప్రాణ నష్టం కూడా జరగడం, విద్యుత్ స్తంభాలు పడిపోవడం అటువంటిది ప్రతి ఒక్కటి క్షేత్రస్థాయిలో నష్టం అనేది వాటిల్లడం జరిగింది. మరి టోల్ ఫ్రీ నెంబర్ కూడా కలెక్టరేట్ లో పెట్టినప్పటికి కూడా మరి క్షేత్రస్థాయిలో కూడా ఆఫీసర్లు అనేది మరి వివిధ ప్రాంతాల లోపల తిరిగి వాళ్ళకు ఆదేశాలు ఇచ్చి మరి వాళ్ళు ఏది అనేది ఒక కరెంటు ఆగిపోవడం అనేది గాలి ద్వారంతో నడిచింది. మరి ఎందుకొరకు అని చెప్పి ఆ ఆదేశాలు అనేది వాళ్ళకి ఇవ్వకపోవడము, మరియు పాడి పంటలు కూడా అన్ని నేల కొరిగినాయి. వరి ధాన్యాలు, పత్తి, మొక్కజొన్న అటువంటివి కూడా క్షేత్రస్థాయిలోపటికి మరి కలెక్టరా లేకపోతే బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మరి మనకు మంత్రి అయి ఉండి కూడా మరి ఆదేశాలు జారీ చేసి కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి మరి ఎక్కడ ఏ గ్రామం లోపల ఏ పంట నష్టము, ఏ పశువు నష్టము, మరి ఏ మొక్కజొన్న, వరి అనేటిది ప్రతి ఒక్కటి ఆ క్షేత్రస్థాయి లోపలికి ఆదేశాలు జారీ చేసి ఆఫీసర్లకు మరి పరిశీలన చేసి ఒక్కొక్క దానికి మరి వరికైతే ఒక 50,000 రూపాయలు, మరి మొక్కజొన్నలకైతే ఒక 40,000 రూపాయలు, మరి పత్తికైతే ఒక 50,000 రూపాయలు పంట నష్టము కేంద్ర ప్రభుత్వానికి చొరవ తీసుకొని మరి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసుకొని మరి రైతులకు వివిధ మండలాలు, రాష్ట్రం, జిల్లాల వ్యాప్తంగా కూడా మనకు లబ్ధి చేకూర్చేలాగా మన తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము చొరవ తీసుకొని మరి వారందరికీ లబ్ధి చేకూర్చాలని చెప్పి మన భారత కమ్యూనిస్టు పార్టీ చిగురుమామిడి మండల సమితి పక్షాన కోరనైతుంది. మరి దాన్ని కూడా క్షేత్రస్థాయిలో కూడా రేపు మళ్లీ ముందు ఈ ముంతా తుఫాన్ అనేది హెచ్చరికలకు కూడా మళ్ళా జాగ్రత్త పడాలి. వివిధ రైతులు మరి వాళ్ళు గాని క్షేత్రస్థాయిలో ఆఫీసర్లు గాని వాళ్లకు భరోసా ఇచ్చి మరి దీన్ని వెంటనే ఆదుకోవాలని చెప్పి మేము కోరడం జరుగుతుంది. మండల వ్యాప్తంగా చిగురుమామిడి గ్రామాన్ని మొదలుకొని ప్రతి ఒక్క గ్రామం లోపల ఈ వర్షాభావ ప్రవాహంతో కూలిన ఇళ్లకు మరి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని, అదే రేకొండ గ్రామంలో మరి మత్తడిగా నుంచి వెళ్ళిపోయే పడవాటుకు
మరి దాని లోపల చెట్లు చేమలు ఉండి మరి దానికి అడ్డముగా నిలబడి మరి వివిధ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ఇల్లు కూలిపోవడం జరిగింది. వారికి కూడా తక్షణమే మరి ఇల్లు మంజూరు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. రోజు ఈ ప్రాంతంలో కనీసానికి వరదలు కొట్టుకుపోయి వర్షాలన్నీ ఎక్కడ నాశనమైపోతున్నది. మరి ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఇప్పటి వరకు సూత ఒక ఆఫీసర్ సూత ఇది వరకు వచ్చి రైతుల దగ్గరికి వచ్చి మరి పరిశీలన చేస్తలేరు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు 23 నెలలు 24 నెలలు పూర్తిగా అయిపోయింది. మరి అయినప్పటికీ సూత ఈ ప్రాంతంలో ఈ రోడ్డు గురించి పొన్నం ప్రభాకర్ గెలిచిన తర్వాత పోయిన యాసంగి వరదలలో అప్పుడే చెప్పినాం, అయ్యా ఈ ప్రాంతంలో 2,27,00,000 రూపాయలు మంజూరైనాయి. గత ఎమ్మెల్యే సతీబాబు గారు ఉన్నప్పుడు మరి టెండర్ సూత ఈ ప్రాంతంలో ఈ డాంబర్ ప్లాట్ వాళ్ళే ఈ టెండర్ పట్టారు. మరి అప్పటి నుంచి చెప్పే సూత ఇప్పటి వరకు చెవున సూత గింత సూత పట్టింపు లేదు. మరి దీనికి మంజూరైన రూపాయలు ఉన్నాయా లేవా, అసలు మీరు ఏం చేసి పైసలైన సూత ఇప్పుడు దీంతో దర్యాప్తుగా 2 సంవత్సరాలు అవుతుంది. ఈ రహదారులు బంద్ అయి ఈ ప్రాంతం ఎగ్లాస్పూర్ హుజరాబాద్ పోయే రైతాంగం ఈ ప్రాంతం రైతాంగం మొత్తం ఇవాళ వాళ్ళ పరిస్థితి చూస్తే ఇక్కడ ఏరుకొండ రమేష్ అనే రైతు మరి వాళ్ళ దొడ్లో ఉన్న 4 ఆవులు ఈ వరద అచ్చపడలేక మొత్తం దొడ్డి పట్టుకుని వచ్చి నోరు లేని పరిస్థితి కొట్టుకొని పోయి చనిపోయినాయి. మరి కనీసం ఇదివరకు సూత ఒక్క ఆఫీసర్స్ వచ్చి మరి ఈ గ్రామం ఏమైంది ఎడిపోయిందనే ఆలోచన లేకుంటున్నారు. మరి ఈ డబ్బు గురించి చెప్తాను మేము, ఈ 2,27,00,000 రూపాయలను అయ్యా మీరు ఎక్కడ పెట్టారు, అసలు మేము ఒకసారి చెప్పిన తర్వాత ఒక డి గారు ఏఈ గారు వచ్చారు, దీన్ని పరిచయం చేసి అయిపోయిందా మీ రోడ్డు అయిపోయింది కాంట్రాక్ట్ వేరే వస్తాను అని చెప్పాడు. మరి ఆ డి గారు సుతా గతి లేరు. మరి ఈ ప్రాంతాన్ని నువ్వు బీసీ బిడ్డవని ఈ ప్రాంతంలో అందరూ నీకు ఏ గాటిగా ఓట్లేసి గెలిపితే నువ్వు చేసే పరిస్థితి ఇది ఏర్పడుతుంది. మరి ప్రజలు ఇక్కడ ఆందోళన పడుతున్న సూత నువ్వు మహారాజుగా నీ జాల నువ్వు అన్నావు. మరి 2 ఏళ్ళు అవుతుంది మేము మొత్తుకొని సత్తానం అయ్యా, నీకు ఏ రకం చెప్పంటే మరి మీ కాంగ్రెస్ వాళ్ళు చెప్తే నీ కార్యకర్త నీ సర్పంచ్ చెప్తే మరి పట్టించుకొని ఈ ప్రాంతం వస్తావా, లేకపోతే ఇక్కడ ప్రతిపక్ష నాయకులు ఎవరు చెప్పినా వినవా, అసలు నీ పరిస్థితి ఏందని మేము ఆలోచిస్తాను. దీని ఒక్కటే 2,27,00,000 రూపాయలు ఎటువైనా అనేది మాకు ఖచ్చితంగా చెప్పాలని ఇప్పుడు మేము డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. చిగిరిమారి మండల్ మొత్తం అన్ని గ్రామాలలో ఈ వర్షంతోనే అనేక ఇబ్బందులు పడి రైతాంగం మోసపోయారు. తక్షణమే ప్రభుత్వం నిజంగా ఒక్కసారి దీన్ని పరిశీలన చేయాలని కోరుతున్నాం. ఇది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు నిద్రపోరు కాదు. మీరు ఓటేసుకొని గెలిచి ఈ ప్రాంతాలలో రోడ్లు బ్రిడ్జిలు లేవని ప్రత్యేకంగా మీకు చెప్పిన సూత వీడికి 2 సంవత్సరాలు చెప్తున్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు ఒక్కసారితో పట్టించుకున్న రోజు లేదు. ఈ కరీంనగర్ జిల్లా చిగిరిమాని మండలం అంటేనే అనేకమైన బాధలు ఈ రోడ్డు రహదారులపై మొత్తం గల్లు పోయి బ్రిడ్జి లేకుండా ఎక్కడి రైతు అక్కడనే ఇల్లు ఊడిపోతూ ఉంటున్నాయి. మరి కనీసం అయ్యా 2 ఏళ్ల నుంచి మీకు ఇదే చెప్తాను, మా బాధ అంతా ఎప్పుడు కాదు 2 సంవత్సరాలు మీరు గెలిచిన కాంచాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి రోజు చెప్తూనే ఉన్నాం. అయినా వారు కనీసం పెయి మీద భయం లేకుండా ఉన్నట్టున్నారు. మరి మీరు గెలిచిపోయి ఇళ్ళలో వండుడు కాదు, ఈ ప్రాంత ప్రజలకి ఏం జరుగుతుంది ఏమైతుందని ఇక్కడ పొన్నం ప్రభాకర్ కానీ అక్కడ బండి సంజయ్ కానీ ఈ ప్రాంతాన్ని ఎంటర్ తక్షణమే రేపు 24 గంటల పరిశీలన చేసి ఈ ప్రాంతమైన ఇళ్లను ఖచ్చితంగా నిలదీసి ఈ ఇళ్ళకు ఒక్కొక్క ఇల్లు మరి ఎంత నష్టపోయిందని దాని ఇంద్రమ్మ ఇళ్ల మీద మరి మంజూరు చేసి తక్షణమే ఇక్కడ ప్రభుత్వమే నిలబడి కట్టేయాలని ఈ రేకొండ గ్రామం నుంచి కోరుతున్నాం. ఈ ప్రాంతాల్లో మరి బొమ్మనపల్లి త్రొవాయిది దీని మీద పోయి బ్రిడ్జి మీద పోయి మరి గత కాలంలో 30-40 సంవత్సరాల క్రితంలో ఈ బ్రిడ్జి కట్టినాం. అయినప్పటికీ బ్రిడ్జి ఖరాబ్ అయిపోయింది కాబట్టి ఈ బ్రిడ్జి మత్తడి కాని వరదతోని ఇండు సూతిక ప్రాంతంలో ప్రజలు ఆందోళనపై భయపడుతున్నారు. కాబట్టి దయచేసి తక్షణమే బండి సంజయ్ కానీ పొన్నం ప్రభాకర్ కానీ బీసీ బిడ్డలై మీరు ఇంకా ఢిల్లీలో కరీంనగర్ వండరు కాదు, హైదరాబాద్ వండరు కాదు, వచ్చి ఇక్కడ చూడాలని డిమాండ్ చేస్తాను. రేకొండ ప్రజలు చెప్తారు మీకు చిగిరిమాని మండలం నుంచి మీరు ఓటు చేసి గెలుచుకోరు కాబట్టి మీ బాధ్యత మీరు రావాలని పరిచయం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈరోజు మండలంలో అకాల వర్షం పడడం మూలంగా 17 గ్రామాల్లో తీవ్రమైనటువంటి పంటల నష్టం జరిగింది. ముఖ్యంగా వరి, మొక్కజొన్న, పత్తి చేనులకు తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. వెంటనే ఈ నష్టపరిహారాన్ని ప్రాథమికంగా అంచనా వేసి 17 గ్రామాల్లో సర్వే నెంబర్ వారిగా అంచనా వేసి ఎకరానికి 25,000 రూపాయల
నష్టపరిహారం అందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా అన్ని రకాల పంటలకు పంటల బీమా పథకం అమలు లేకపోవడం మూలంగా కూడా ఈ రాష్ట్రంలో తీవ్రమైనటువంటి రైతాంగం నష్టపోతున్నారు. కావున రాబోయే కాలంలో అయినా పంటల బీమా పథకాన్ని అమలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వాలకు ఉందని సందర్భంగా రైతు సంఘంగా మేము గుర్తిస్తున్నాం. ఎందుకంటే అపారమైనటువంటి నష్టం వల్ల తీర ఆరుగాలం శ్రమించి పంట చేతికట్టే సమయంలో నేలదారి పడడం చాలా బాధాకరంగా హృదయ విదాకరంగా ఉంది. ఈరోజు 17 గ్రామాల వారీగా సర్వే నెంబర్ వారీగా పంటల నష్టాన్ని అంచనా వేసి తగిన పరిహారాన్ని వెంటనే విడుదల చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ, అదేవిధంగా మండలంలో చిగురుమామిడి ఉందుర్తి మరి కోయడ ప్రధాన రహదారి అయినటువంటి ఒగులాపూర్ మధ్య ఉన్నటువంటి లో లెవెల్ బ్రిడ్జ్ ద్వారా గత 12 గంటల నుంచి ఇప్పటికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయినాయి. వెంటనే ఆ సందర్భంలో హై లెవెల్ బ్రిడ్జ్ తక్షణమే మంజూరు చేయాలని గౌరవ మంత్రి గారిని ఈ సందర్భంగా కోరుతున్నాం. లేకుండా గ్రామంలో పశువులు నష్టం జరిగింది. పశువులకు కూడా నష్టపరిహారం అందించాలని సందర్భంగా మనవి చేస్తున్నాం.